హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో ఇక్కడ మనం క్లాస్ 6 ఆల్రెడీ స్టార్ట్ చేసేసాము. 3 చాప్టర్స్ కంప్లీట్ చేసాము. సో నౌ వీ వాంటెడ్ టు స్టార్ట్ క్లాస్ 7 ఆల్సో parallelly, similarly remaining classes. So here we go with the class 7 NCERT Social Science Chapter 1, Geographical Diversity of India. To us, by its very geography, the country India appears to be quite distinct from other countries. అంటే మన geography, by its very geography, అంటే geography అంటే ఏంటి? దాని యొక్క మౌంటైన్స్, రివర్స్, ఇవన్నీ అన్నమాట geographyకి పార్ట్. appears to be quite distinct. అన్ని కంట్రీస్ కన్నా చాలా చాలా డిఫరెంట్ అనమాట మన కంట్రీ. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఇట్ అ సర్టైన్ నేషనల్ క్యారెక్టర్. సో ఆ జాగ్రఫీ వల్లనే మనకి నేషనల్ క్యారెక్టర్ అనే యొక్క స్పిరిట్ అనేది వస్తుంది అని ఈ శ్రీ అరబిందో గారు మనకి ఈ కోట్ ద్వారా చెప్పారు. సో నెక్స్ట్ ద ఫిగర్ 1.1 జాగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక. ఓకే, సీ హియర్, ఇది జాగ్ ఫాల్స్ అన్నమాట. కర్ణాటకలో చాలా హైట్లో ఉంటాయి, ప్లస్ చాలా బ్రెత్ టేకింగ్ వ్యూస్ కనిపిస్తాయి మనకి అక్కడ. సీనరీ కానీ చూసారా, ఇది ప్లాటూ అన్నమాట. ప్లాటూ మీద నుంచి ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. మనం క్లాసిక్స్తో ఆల్రెడీ చూసాము. ప్లాటూస్ గివ్స్ అస్ స్పెక్టాక్యులర్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. సో ఇది మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేశారు, జాగ్ ఫాల్స్, బికాస్ అవంతా బ్యూటిఫుల్గా ఉంటాయి కాబట్టి. దీని యొక్క పవర్ ఏంటంటే, పవర్ ఆఫ్ ద వాటర్ ఫాల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఇంత హైట్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఈ వాటర్కి ఈ పవర్ని హైడ్రో ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తారనమాట. ఓకేనా. హైడ్రో మీన్స్ వాటర్. హైడ్రో అంటే ఏంటి? వాటర్. త్రూ స్పెషల్ టర్బైన్స్. సో ఈ వాటర్ ఫాల్ హైట్ నుంచి పడడం వల్ల దాన్ని మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసేస్తాము. సో మనకి పవర్ కింద కూడా యూస్ చేసుకుంటున్నాము ఈ వాటర్ ఫాల్స్ని. వాట్ ఆర్ సమ్ కీ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా? ఫస్ట్ క్వశ్చన్, ఏమేమి ఉంటాయి ఇండియాలో జియోగ్రఫికల్ ఫీచర్స్? మౌంటైన్స్ ఉంటాయా, డిజర్ట్స్ ఉంటాయా, ఏముంటాయి అది. సెకండ్ది ఏంటి? హౌ డస్ ఇండియాస్ జియోగ్రఫికల్ డైవర్సిటీ ఎఫెక్ట్ అవర్ లైఫ్స్? సో ఇన్ని రకాలు ఉన్నాయి కదా, డిఫరెంట్గా డైవర్స్గా ఉన్నాయి కదా, ఇవన్నీ మన లైఫ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? హిమాలయాస్ ఉన్నాయి, అవి మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? థార్ డిజర్ట్ ఉంది, అవి ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? సో ఇలా మనం అన్నీ చూద్దాము. ఈ 2 బిగ్ క్వశ్చన్స్, దీంట్లో ఆన్సర్స్ ఉంటాయేమో చూద్దాం. ఓకేనా. In 1984, రాకేష్ శర్మ, ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో ఇంటూ స్పేస్. సో మనకి ఇండియా తరపున స్పేస్కి వెళ్ళిన మొట్టమొదటి ఆస్ట్రోనాట్ ఎవరు? రాకేష్ శర్మ గారు. సో 1984లో వెళ్ళారనమాట. ఆయన పైకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉన్నారు. ఈవిడ ఇక్కడ నుంచి ఆయనకి కాల్ చేశారనమాట. అడిగారు, హౌ డస్ ఇండియా లుక్ ఫ్రమ్ ద స్పేస్ అని. అక్కడి నుంచి చూసినప్పుడు ఇండియా ఎలా కనిపిస్తోంది మీకు అని అడిగారు. చూసారా, మన ప్రైమ్ మినిస్టర్కి ఎంత తెలుసుకోవాలని, అక్కడ నుంచి చూస్తే ఇండియా ఎలా ఉంటుందని అలా అడిగారనమాట. అప్పుడు ఆయన చెప్పారు, సారే జహాజ్ సే అచ్చా, అన్ని హోల్ వరల్డ్ అంత ప్రపంచం కన్నా మన ఇండియా చాలా చాలా బాగుంది అని బాగా చెప్పారు కదా. Let's explore. Look at the map of India at the end of the book. What are you able to observe? Okay. End of the book అది చూద్దామండి తర్వాత. సో ఆ మ్యాప్ నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు ద నెక్స్ట్ పారా. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఏరియా వైజ్ ఇండియా అనేది 7th లార్జెస్ట్ అనమాట. ఫస్ట్ ఏది రష్యా, సెకండ్ ఏది కెనడా. సో అట్లా మనకి ఏరియా వైజ్ చూసుకుంటే ఇండియా అనేది 7th అనమాట. ఓకేనా. అండ్ పార్ట్ ఆఫ్ ఏషియాలో పార్టే కదా ఇండియా. అలాంగ్ విత్ ఇట్స్ నైబర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ మయన్మార్, ఇట్ ఫార్మ్స్ ద రీజియన్ నోన్ యాజ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే రీజియన్ ఎలాగా ఫామ్ అవుతుంది అంటే, ఇవన్నీ ఈ యొక్క కంట్రీస్ కూడా కలిపేసి అదొక రీజియన్ లాగా ఫామ్ అయ్యి దాన్ని మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ అని పిలుస్తున్నాము. సబ్ కాంటినెంట్ సిన్స్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఆఫ్ ఏషియా. సబ్ కాంటినెంట్ అంటే ఆల్రెడీ ఇండియా అనేది ఏషియా కాంటినెంట్ యొక్క సబ్బే కదా,
దాంట్లో ఉన్న భాగమే కదా, అందుకని సబ్ అంటున్నాం. ఆఫెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్కషన్ వి రిఫర్ టు 5 రీజన్స్. మన ఇండియాలో బేసిక్గా 5 రీజన్ కింద డివైడ్ చేసామన్నమాట జియోగ్రఫికల్గా. ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి గ్రేట్ మౌంటైన్ జోన్, మౌంటైన్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ప్లేన్స్ ఆఫ్ గంగా అండ్ ఇండస్. నెక్స్ట్ వచ్చేసరికి డిజర్ట్. ఫోర్త్ వచ్చేసరికి పెనిన్సులా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఐలాండ్స్. 5 మేజర్ డివిజన్స్ అన్నమాట. ఇన్ దిస్ చాప్టర్ వి విల్ ఫ్లై ఓవర్ దీస్ జోన్స్ ప్రొవైడింగ్ యూ బర్డ్స్ ఐ వ్యూ. మీకు ఈ చాప్టర్లో క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది, చూడండి. ద హిమాలయన్ మౌంటైన్ రేంజ్ స్టాండ్స్ యాజ్ ఎ న్యాచురల్ బ్యారియర్ ఇన్ ద నార్త్. అవి చాలా హ్యూజ్, చాలా హైట్, చాలా టాల్ మౌంటైన్స్. ఆల్మోస్ట్ దాంట్లో 8,000 మీటర్స్ అబవ్ ఉన్న హైట్ ఉన్న మౌంటైన్స్ చాలా ఉన్నాయి అన్నమాట దాంట్లో. సో అదేంటి, న్యాచురల్ బ్యారియర్ ఇన్ ద నార్త్. న్యాచురల్ బ్యారియర్ అని ఎందుకు అంటున్నాము, చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఏంటి, ఫస్ట్ రీజన్ మనకి ఫారెన్ ఇన్వేడర్స్ కానీ ఇన్వేషన్స్ కానీ జరగకుండా అది మనల్ని చాలా ప్రొటెక్ట్ చేసింది. అవి దాటి ఇండియాకి రావాలంటే చాలా చాలా కష్టం అనమాట. అలా ఒక న్యాచురల్ బ్యారియర్. ఇంకా అలా న్యాచురల్ బ్యారియర్ మనకి సైబీరియన్ విన్స్, కోల్డ్ విన్స్ అనమాట. ఆ విన్స్ అనేది అవి హిమాలయాస్ కనుక లేకపోతే డైరెక్ట్గా ఇండియాని హిట్ చేసేసేవన్నమాట. హిమాలయాస్ వల్ల అది ఒక గోడలాగా ఆపేస్తోంది, అంత కోల్డ్ విండ్. అందుకని మనము ఇలా మన న్యాచురల్ బ్యారియర్ అని చెప్పుకుంటాము హిమాలయన్ మౌంటైన్ రేంజ్ని. నెక్స్ట్, థార్ డిజర్ట్ అండ్ అరేబియన్ సీ మార్క్ ఇట్స్ వెస్టర్న్ లిమిట్స్. వెస్ట్ సైడ్ వచ్చేసరికి ఏంటి, థార్ డిజర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి ఏంటి, కింద అరేబియన్ సీ ఉంటుంది. టు ద సౌత్, ఇది మనము మ్యాప్లో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లియర్గా. సో మీరు ఒక మ్యాప్ పెట్టుకుని పక్కన దాన్ని చూడండి. టు ద సౌత్లో ఏముంది, కింద ఇండియన్ ఓషన్. ఈస్ట్ వైపు ఏముంది, బే ఆఫ్ బెంగాల్. సో ఇవి న్యాచురల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. పైన నార్త్లో మౌంటైన్ రేంజెస్, వెస్ట్లో థార్ డిజర్ట్ అండ్ అరేబియన్ సీ, సౌత్లో ఇండియన్ ఓషన్, అండ్ ఇన్ ద ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్. దీస్ geographical features create a separation between ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ద కాంటినెంట్స్. అంతే కదా, ఈ ఫీచర్స్ వల్ల, ఈ డివిజన్ వల్లే మౌంటైన్ రేంజెస్ ఏంటి మనకి అదర్ కంట్రీకి మన కంట్రీ డివైడ్ చేస్తుంది కదా. అలాగే ఈ ఓషన్స్ కూడా మనకి రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాంటినెంట్స్తోనూ మనకి డివైడ్ అయ్యి కనిపిస్తుంది కదా సపరేట్గా ఇండియా అనేది. అండ్ హ్యావ్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ క్లైమేట్, కల్చర్ అండ్ హిస్టరీ. ఈ డివిజన్స్ వల్ల, ఈ మౌంటైన్స్ వల్ల, ఈ డిజర్ట్స్ వల్ల, వీటన్నిటి వల్ల మనకి ఇండియాలో క్లైమేట్ కానీ, కల్చర్ కానీ, హిస్టరీ కానీ చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి అని మనం చెప్పచ్చు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పేజ్. Okay, do you recall your lesson on latitudes and longitudes? Look at the map. Can you read approximately? Okay, latitudes and longitudes యొక్క మ్యాప్లో మనకి డివిజన్ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. లెట్ us now journey together from Himalayas to the islands in the Indian Ocean. ఒక్కసారి మన జర్నీ చేద్దాం. ఏంటి, హిమాలయాస్ అంటే పైన నార్త్ నుంచి ఐలాండ్స్, సౌత్లో ఉన్న ఐలాండ్స్ వరకు, ఇండియన్ ఓషన్లో ఉన్న ఐలాండ్స్ వరకు, అండ్ ఆన్వర్డ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. నెక్స్ట్, ద డైవర్స్ కలర్స్ ఆన్ ద మ్యాప్ ఆల్రెడీ గివ్స్ అ సెన్స్ ఆఫ్ జాగ్రఫికల్ డైవర్సిటీ. ఓకే, నెక్స్ట్ హిమాలయాస్. Look at the length of the Himalayan range on the map. It is like a massive wall. From the legend, can you guess the altitude at different points of Himalayas? మీరు ఆ యొక్క మ్యాప్ చూసి మీరు డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ హిమాలయాస్లో వాటి యొక్క లెంగ్స్, హైట్ని మీరు గెస్ చేయగలరా అని అడుగుతున్నారనమాట. సో ఈ యొక్క ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ కలర్ అనేదే హిమాలయాస్. దాన్ని చూసి మనం హైట్ ఎంత గెస్ చేయగలరా అని అడుగుతున్నాడు. దీస్ ఆర్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ హిమాలయన్ రేంజ్. ఇది శాటిలైట్ ఇమేజెస్ అన్నమాట. ఆ రేంజ్ లెంగ్త్ ఎంత ఉంటుంది, 2500 కిలోమీటర్స్. ద హిమాలయాస్ సీమ్ టు టచ్ ద స్కై. మనకి ఆ హిమాలయాస్ ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నంత హైట్గా ఉంటాయి కదా. మెనీ ఆఫ్ ఇట్స్ పీక్స్ ఆర్ ఓవర్, ఇందాక నేను చెప్పాను చాలా వరకు 8000 మీటర్ల హైట్లోనే ఉంటాయి.
ఆ 8,000 మీటర్ హైట్లో ఉన్న పీక్స్ అన్నిటినీ కలిపి 8,000ers అని పిలుస్తారనమాట. దిస్ మౌంటైన్ రేంజ్ స్ట్రెచెస్ అక్రాస్. ఈ మౌంటైన్స్ ఎక్కడ స్ట్రెచ్ అయినాయి హిమాలయాస్ అనేవి? అది ఒక్క కంట్రీలో లేవు, చాలా కంట్రీస్లో, అంటే 6 కంట్రీస్లో అవి స్ట్రెచ్ అయి ఉన్నాయి. అంత లెంగ్త్ అని చెప్పాం కదా, అంత లెంగ్త్ స్ట్రెచ్ అయి ఉన్నాయి. 2,500 కిలోమీటర్స్ కదా, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 6 కంట్రీస్ ఏంటివి? ఇండియా, నేపాల్, భూటాన్, చైనా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు భూటాన్ దాకా మొత్తం 6 కంట్రీస్ కవర్ చేసింది. కెన్ యూ నేమ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? ఏంటది అది? మౌంట్ ఎవరెస్ట్. అది ఎక్కడుంది? నేపాల్ అండ్ టిబెట్ బార్డర్లో ఉంది. నేపాల్ వాళ్ళు ఏమని పిలుస్తారు? సాగర్ మాత అని పిలుస్తారు. మళ్ళీ టిబెట్ వాళ్ళు చొమలుగ్మా అని పిలుస్తారు అని చెప్పి మనము 6th క్లాస్లోనే చెప్పుకున్నాము కదా. ఇన్ ద సమ్మర్ ద స్నో ఆన్ ద మౌంటైన్స్ మెల్ట్స్ అండ్ ఫీడ్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. సమ్మర్లో మనకి మౌంటైన్స్ స్నో మెల్ట్ అయిపోయి ఏంటివి ఆ వాటర్ వచ్చేసరికి గంగాలోను, ఇండస్లో, బ్రహ్మపుత్రలోను కలుస్తుంది, ఫీడ్ అయిపోతుంది అనమాట. దీస్ రివర్స్ అండ్ ద ట్రిబ్యూటరీస్ ప్రొవైడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్, ఫార్మింగ్ అండ్ ఇండస్ట్రియల్ యూస్. మనము ఇది ఫ్రెష్ వాటర్, ఈ రివర్స్ అనేది ఫ్రెష్ వాటర్ కదా మనకి ఇచ్చేది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, ఫార్మింగ్ అండ్ ఇండస్ట్రియల్ యూస్ కూడా. కనెక్టింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇండియాలో ఉన్న అందరూ ప్రజలందరికీ ఈ వాటరే కదా మనం తాగుతున్నాం. హెన్స్ ద హిమాలయాస్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ ద వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. రివర్స్ యొక్క వాటరే కదా మనం తాగేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ హిమాలయాస్ని ఏమంటారు? వాటర్ టవర్ ఆఫ్ ఏషియా. ఏషియా మొత్తానికే, మన ఓన్లీ ఇండియా కాదు, మన ఓన్లీ నేపాల్కి వీటికి కాదు. సో మొత్తం ఏషియాకే వాటర్ టవర్ అంట. చూసారా? సో అంత గ్లేషియర్స్ ఆ వాటర్ మనకి ఈ రివర్స్కి ఫీడ్ చేస్తుంది, హిమాలయన్ గ్లేషియర్స్. ద హిమాలయాస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ టు మెనీ కల్చర్స్ అండ్ బిలీఫ్ సిస్టమ్. మౌంటైన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ కన్సిడర్డ్ సేక్రెడ్. మౌంటైన్సే సేక్రెడ్గా కొలుస్తాం మనం. టెంపుల్స్, మానెస్ట్రీస్ కట్టారు అక్కడ మౌంటైన్స్ మీద. అట్రాక్టింగ్ మాంగ్స్ అండ్ స్పిరిచువల్ సీకర్స్ కూడా, అంటే గురువులు ఉంటారు వాళ్ళు ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. ఇండియాలోనే కాదు, బుద్ధిస్ట్ అట్లా నేపాల్ నుంచి, టిబెట్ నుంచి, భూటాన్ నుంచి, ఇలా చాలామంది అరౌండ్ ద వరల్డ్ హూ కమ్ టు ప్రే అండ్ మెడిటేట్. ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటూ దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారనమాట మౌంటైన్స్ మీద. మనకి అక్కడ చార్ధామ్ ఉంది కదా మౌంటైన్స్లో, కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్, ఇంతలాగా మనం దేవుళ్ళని కొలుస్తున్నాము మౌంటైన్స్ మీద. ఇవన్నీ కాకుండా అసలు మెయిన్ మౌంటైన్ ఏంటి? మనకి కైలాస పర్వతం ఉంది కదా హిమాలయాస్లో. దాంట్లోనే మనకి సకల దేవతలు కొలువై ఉంటారు అని అంటాము. మౌంటైన్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మన కల్చర్లో కానీ, మన హిందూ బిలీఫ్ సిస్టమ్. నాట్ ఓన్లీ హిందూ, బుద్ధిస్ట్, బాన్, ఎవ్రీ రిలీజియన్, అన్ని రిలీజియన్స్ ఒకటే యాక్చువల్లీ, మీరు కనుక డెప్త్గా ఆలోచించి డెప్త్గా అనలైజ్ చేసుకుంటే. ద భగీరథి రివర్, ఏ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, ఆరిజినేట్స్ ఫ్రమ్ గోముఖ్ ఇన్ ఉత్తరాఖండ్. సో ఈ భగీరథి రివర్ గంగా యొక్క ట్రిబ్యూటరీ అన్నమాట. ఇది వచ్చి ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? గోముఖ్, ఉత్తరాఖండ్ దగ్గర. ఓకేనా? ఇట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ గంగోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి అనమాట. దిస్ గ్లేషియర్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద ఇండియన్ హిమాలయాస్. హిమాలయాల మొత్తంలోనే పెద్ద గ్లేషియర్ ఏది? గంగోత్రి గ్లేషియర్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ సేక్రెడ్ అండ్ అట్రాక్ట్స్ మెనీ పిలిగ్రిమ్స్. మీరు తెలుగులో అయితే ఈ గంగోత్రి సినిమా చూసుండుంటారు. గంగ ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి అని చెప్పేసి గంగోత్రి సినిమాలో అది చూపించారు మనకి. సో అలా కూడా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను నేను ఇది. ఓకేనా? ఇట్ ఈస్ కన్సిడర్డ్ సేక్రెడ్, పవిత్రంగా
చూస్తారు. అండ్ అట్రాక్ట్స్ మెనీ పిలిగ్రిమ్స్, చాలామంది భక్తులందరూ అక్కడికి వెళ్తారు గంగోత్రి దగ్గరికి, గంగ పుట్టిన దగ్గరికి. గోముఖ్ ఈజ్ ఆల్సో ఏ పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్. గోముఖ్ అంటే అది యొక్క ఆవు యొక్క మూతి అని చెప్పుకున్నాం కదా, చూసారు కదా ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తోందా. నెక్స్ట్ టైమ్ యూ సీ ద గంగా, రిమెంబర్ ఇట్స్ జర్నీ బిగాన్ దేర్. ఓకేనా. నెక్స్ట్, హౌ ద హిమాలయాస్ వర్ ఫార్మ్డ్. హిమాలయాస్ ఎలా ఫామ్ అయినాయి, దాని యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏ లాంగ్ టైమ్ ఎగో, లాంగ్ టైం అంటే ఎప్పుడు 71 మిలియన్ ఇయర్స్, అన్ని సంవత్సరాలు. ఓకేనా. అప్పుడు ఒక బిగ్గర్ ల్యాండ్ మాస్ ఉండేది, మొత్తం అంతా కలిపి ఒకటే ఉండేది, దాని గోండ్వానా అని పిలుస్తామన్నమాట. వేర్ ఇట్స్ నైబర్ వాజ్ ఆఫ్రికా. సో ఇండియా నైబర్ ఏంటప్పుడు ఆఫ్రికా, తన పక్కనే ఆనుకుని ఉండేదన్నమాట, అంత నైబరు. తర్వాత ఇలా విడిపోయి బ్రేక్ అయిపోయి దాని నుంచి ఇలా నార్త్ వైపు మూవ్ అయిపోయి ఈ యూరేషియన్ ప్లేట్ని హిట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఒక కార్పెట్ ఉంది, అది పుష్ చేసాము, అది ఎలా లేస్తుంది, వన్ ఆఫ్టర్ ది అదర్ ఫోల్డ్స్ లాగా లేస్తుంది కదా, మనం ఇట్లా నెట్టితే కదా, అలా గుర్తు తెచ్చుకోండి. ఇది కూడా హిమాలయాస్ కూడా అలా నెట్టేసరికి ఆ భూమి ఫోల్డ్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇట్లా చుట్టుకుపోయి ఫోల్డ్ లాగా ఫామ్ అయ్యి ఎత్తుగా ఫామ్ అయిపోయింది. అదే హిమాలయాస్ యాక్చువల్గా. మీకు సింపుల్గా క్లియర్గా క్రిస్ప్గా చెప్పేశాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అమేజింగ్లీ ఇండియా ఈజ్ స్టిల్ పుషింగ్, ఇంకా కూడా పుష్ అవుతుందన్నమాట ఏషియా వైపు. వెరీ స్లోలీ, అబౌట్ 5 సెంటీమీటర్స్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరము కూడా 5 సెంటీమీటర్లు పుష్ అవుతుంది, విచ్ ఈజ్ మచ్ స్లోవర్ దాన్ ద రేట్ అట్ విచ్ యువర్ హెయిర్ గ్రోస్. మన హెయిర్ పెరిగేదానికన్నా చాలా స్లోనే, కానీ కూడా అది అలా వెళ్ళిపోతుంది. అలా పుష్ అయి వెళ్ళిపోతుంటే మనకి ఇంకా ఫోల్డ్స్ ఎక్కువ ఫామ్ అయిపోయి ఎక్కువ హిమాలయాస్ అయిపోతాయి ఏమో మనకి ఫ్యూచర్లో మనకు తెలియదు. సో ఈ కాన్సెప్ట్ ఇట్లా ఊహించుకోండి. దిస్ మీన్స్ ద హిమాలయాస్ ఆర్ స్టిల్ గోయింగ్ టాలర్, జస్ట్ ఏ టైనీ బిట్ ఈచ్ ఇయర్, అబౌట్ 5 మిల్లీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ చెప్పాను కదా ఫోల్డ్ అయిపోయి లేయర్స్ అయిపోయిందని. ఇట్లా మనకి ఒక చాప్ ఉంది, ఆ చాపని పరిచారు, దాన్ని ఒక సైడ్ ఇట్లా కాల్తో పుష్ చేశారనుకోండి ముందుకి, చుట్టుకుపోదా అటువైపు, ప్రెషర్ ఎక్కువ ఇంకొంచెం పుష్ చేశారు, అది ఇంకొంచెం ఫోల్డ్స్ వస్తుంది కదా, అలా ఇది కూడా ఫోల్డ్ అయిపోయింది ఈ యొక్క ప్లేట్ కూడా. హిమాలయాస్ ఇది. ద వర్డ్ హిమాలయ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 సాంస్క్రిట్ వర్డ్స్. హిమ ఒకటి, ఆలయ ఒకటి. హిమ అంటే స్నో, మంచు. ఆలయం అంటే అబోర్డ్, అదొక డ్వెల్లింగ్ ప్లేస్ అని, నివాసం అని. దస్ అబోర్డ్ ఆఫ్ స్నో. నెక్స్ట్, హిమాలయాస్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3 మెయిన్ రేంజెస్. 3 రేంజెస్గా డివైడ్ చేశారు హిమాలయాస్ని. హిమాద్రి ఒకటి, హిమాచల్ ఒకటి, శివాలిక్ ఒకటి. హిమాద్రి అంటే చాలా గ్రేటర్ హిమాలయాస్, దానిలో హైట్ కూడా చాలా హైట్గా ఉంటాయి అన్నమాట. అన్ని హైయెస్ట్ పీక్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి ఈ హిమాద్రిలో. హిమాచల్ వచ్చేసరికి హిమాద్రి కింద ఉంటాయి. ఓకే. శివాలిక్ వచ్చి హిమాచల్ కింద. ఓకే, లైన్లో ఒక లైన్, తర్వాత దాని కింద ఇంకొక లైను, దాని కింద ఇంకొక లైను శివాలిక్. ఇలా 3 లైన్లుగా మీరు డివైడ్ చేసుకోండి. ఫస్ట్ లైన్ వచ్చేసరికి హిమాద్రి, హైయెస్ట్ అండ్ మోస్ట్ రగ్డ్ పార్ట్ ఆఫ్ ద రేంజ్, హోమ్ టు టవరింగ్ పీక్స్ లైక్ మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జుంగా. చెప్పాను కదా పెద్దవన్నీ ఇక్కడే ఉంటాయి. దిస్ రీజన్ రిమైన్ స్నో కవర్డ్ త్రూ అవుట్ ద. అంత హైయెస్ట్ ఉంటే స్నోకి కదా ఉంటుంది, మంచే కదా. లైఫ్ హియర్ ఈజ్ టఫ్, చాలా కష్టం అక్కడ. అసలు ఎవరైనా అంత మంచులో నివసించగలుగుతారా? చాలా కష్టం. అండ్ దేర్ ఆర్ నాట్ మెనీ హ్యూమన్ సెటిల్మెంట్స్. అసలు ఆ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేదే లేరు. ఎప్పుడైనా ఎవరైనా అక్కడికి వెళ్ళారనుకోండి, మానసరోవర్ యాత్రకో లేదంటే ఇట్లాంటి యాత్రలు ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే అక్కడ కొంతమంది వెళ్ళి ఒక టెంట్ వేసుకోవడం, ఉండడం అలాంటివి చేస్తూ ఉంటారు. హిమాచల్. నెక్స్ట్, లోయర్ హిమాలయాస్ లైక్ సౌత్ ఆఫ్ గ్రేటర్ హిమాలయాస్. ఆ లైన్ కిందనే ఈ లైన్ ఉంటుంది. అండ్ హ్యావ్ మోడరేట్ క్లైమేట్. అంత అంటే హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మనము ఉండదు కాబట్టి క్లైమేట్.
మనకి ఇక్కడ కొంచెం దానితో పోలిస్తే మోర్ మోడరేట్ క్లైమేట్ అని చెప్పొచ్చు. అలవింగ్ రిచ్ బయోడైవర్సిటీ అండ్ హ్యూమన్ హ్యాబిటేషన్, కొంచెం హ్యూమన్ హ్యాబిటేషన్ కూడా ఉంటుంది, బయోడైవర్సిటీ కూడా చాలా రిచ్గా ఉంటుంది. పాపులర్ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ హిమాచల్లోనే ఉంటాయి. సో హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా, హిమాచల్ ప్రదేశ్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. మీకు హిల్ స్టేషన్స్ హిమాచల్లో ఏమిటివి, షిమ్లా ఉంది, మనాలి ఉంది హిమాచల్ ప్రదేశ్లో, 2 ఉన్నాయి మెయిన్. ఏంటది, సిమ్లా ఒకటి, మనాలి ఒకటి. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో నైనిటాల్, వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి ఇది లైన్గా ఇట్లా వెళ్తుంది కదా, లైన్ అనేది హిమాచల్ ఉత్తరాఖండ్ అలా వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి. వెస్ట్ బెంగాల్ అట్లా, వెస్ట్ బెంగాల్ వచ్చేసరికి డార్జిలింగ్, ఉత్తరాఖండ్లో 2, నైనిటాల్ ఒకటి, ముస్సోరీ ఒకటి, సిమ్లా ఏమో మనాలి ఏమో హిమాచల్లో. ఓకేనా, ఫేమస్ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా హిమాచల్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. శివాలిక్ హిల్స్, ద ఔటర్ హిమాలయాస్, దాని కింద అనమాట. నెక్స్ట్ లైన్ వేసుకోండి. ఫార్మ్ ద ఔటర్ మోస్ట్ అండ్ లోయెస్ట్ రేంజ్, చాలా చాలా తక్కువ హైట్లో ఉంటాయి ఇక్కడ పర్వతాలు. కన్సిస్టింగ్ ఆఫ్ రోలింగ్ హిల్స్ అండ్ డెన్స్ ఫారెస్ట్. ఓకేనా, డెన్స్ ఫారెస్ట్ అంటే బాగా బాగా థిక్గా ఉన్న ఫారెస్ట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ఫుట్ హిల్స్ దేనికి ఇంపార్టెంట్, ఇక్కడ ఆ పైన ఏం చెప్పాము, అది హిల్ స్టేషన్స్ అని ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈస్ సర్వ్స్ యాజ్ ఎ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ హిమాలయాస్ అండ్ ద గంగా ప్లేన్. ఇక్కడ నుంచే ఎండ్ అయిపోతున్నాయి కదా ఈ హిల్స్ అనేది, దీని తర్వాత ఏంటి నెక్స్ట్ ఉండేది గంగా ప్లేన్ ఉంటుంది, నార్దర్న్ ప్లేన్ స్టార్ట్ అవుతాయి ఈ శివాలిక్స్ కింద నుంచి. సో ఇది ట్రాన్సిషన్ జోన్ అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా క్లియర్గా. హిమాద్రి వచ్చేసరికి చాలా చాలా హైయెస్ట్ మౌంటైన్స్ ఉంటాయి, లైఫ్ చాలా టఫ్గా ఉంటుంది. హిమాచల్లో వచ్చేసరికి సమ్వాట్ మోడరేట్ క్లైమేట్ ఉంటుంది, మన హిల్ స్టేషన్స్ అన్నీ మనము వెళ్తూ ఉంటాము, హ్యాపీగా విజిట్ చేయొచ్చు, స్నోఫాల్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ శివాలిక్లో వచ్చేసరికి రోలింగ్ హిల్స్, డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ఇదేమో ట్రాన్సిషన్ జోన్ హిమాలయాస్, తర్వాత ఏమో గంగా ప్లేన్ మధ్యలో ఉంటుందన్నమాట, ట్రాన్సిషన్ లాగా. నెక్స్ట్ ట్రెడిషనల్ హౌస్ కన్స్ట్రక్షన్ మెథడ్ ఇన్ ద వెస్టర్న్ హిమాలయన్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ ఖత్కుని ఆర్ దాజీ దేవారీ స్టైల్ ఆఫ్ హౌసెస్. ఇక్కడ ఇచ్చారు కదా ఖత్కుని హౌస్, ఇది హిమాచల్ ప్రదేశ్లో. మీరు హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళి డైరెక్ట్గా చూసిన వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ ఒక ఫిగర్ ఇలాంటివి హౌసెస్ మీరు చాలా మూవీస్లో కూడా చూపించుంటారు. ఓకేనా, ఇలాంటి హౌసెస్ ఎందుకుంటాయి, వాటిని ఏమంటారు, ఖత్కుని హౌసెస్ అంటారు, ఆర్ దజ్జీ దివారీ స్టైల్ ఆఫ్ హౌసెస్ అంటారు. ఏ కాంబినేషన్ ఆఫ్ లోకల్లీ అవైలబుల్ స్టోన్ అండ్ వుడ్ ఈజ్ యూస్డ్. అక్కడ ఆ ప్రాంతంలో దొరికే స్టోన్తో, రాళ్లతో మరియు చెక్కతో తయారు చేయబడ్డ ఇళ్ళు అనమాట అవి. విచ్ నాట్ ఓన్లీ కీప్స్ హౌస్ వామ్, అవి హౌస్ అనేది వామ్గానే కాదు, మళ్ళీ అర్త్ క్వేక్స్ని కూడా అది తట్టుకొని నిలబడగలిగే హౌసెస్ అన్నమాట అవి. బాగుంది కదా. నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇన్ హిమాచల్ Pradesh has a wide diversity of flora and fauna. Okay, the park has been declared as World Heritage Site by UNESCO. ఈ World Heritage Site అంటే ఏంటి, ప్రపంచ వారసత్వ చోట్లు, ప్రదేశాలు అని అనుకోండి. ఏంటి అంటే ఈ యునెస్కో వచ్చేసరికి అలా యునీక్గా ఇంపార్టెంట్గా ఉన్న చరిత్రకి సంబంధించి కానీ ఆ కల్చర్కి సంబంధించిన కానీ సైట్స్ అన్నీ కూడా ఇది భద్రపరుస్తుంది అన్నమాట, రక్షిస్తుంది ఈ యునెస్కో అనేది. అట్లాగా ఈ గ్రేట్ హిమాలయన్ పార్క్ కూడా, నేషనల్ పార్క్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉందంట. అంటే ఎంత రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉంటే కానీ వాళ్ళు భద్రపరచరు కదా, ప్రతిదీ వాళ్ళు అన్నీ తీసుకోరు కదా కన్సిడరేషన్లోకి. వాళ్ళు హెరిటేజ్ సైట్లోకి పెట్టారు అంటే దాంట్లో ఎంత రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ద కోల్డ్ డిజర్ట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మనం ఏం చూసాం, హిమాలయాస్ చూసాం, మౌంటైన్స్. తర్వాత ఏం చూసాం, కోల్డ్ డిజర్ట్ ఆఫ్ ఇండియా. ద వర్డ్ డిజర్ట్ ఇమీడియట్లీ evokes an image of hot place. మనకి డిజర్ట్ అనగానే అమ్మో ఎడారి, చాలా వేడిగా ఉంటుంది,
అసలు అక్కడ వాటర్ దొరకవు అని అనుకుంటాం. కానీ ఇండియాలో కోల్డ్ డిజర్ట్ కూడా ఉంది. అది ఎక్కడుంది? లదాఖ్లో ఉందన్నమాట. అక్కడ వింటర్లో టెంపరేచర్స్ వచ్చేసరికి -30 degreesకి వెళ్ళిపోతాయి. అక్కడ చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ల్యాండ్స్కేప్ ఏమో రగ్గడ్గా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత రగ్గడ్గా ఉన్నాయో. ఇక్కడ సీనరీలో చూసారా, రాకీగా అట్లా ఉంది. ఇక్కడంతా రాకీ టెరైన్ ఉంది. డీప్ వ్యాలీస్ అండ్ లేక్స్ సచ్ యాస్ ప్యాంగాంగ్. సో మీన్స్ లేక్. ఓకే, ప్యాంగాంగ్ అనే లేక్ కూడా ఉందిట ఇక్కడ లదాఖ్లో. ద టెరైన్ హియర్ రిసెంబల్స్ దట్ ఆఫ్ మూన్. చూసారు కదా ఇక్కడ ఒక క్రీమ్ కలర్లో ఉంది కదా ఆ మౌంటైన్. కానీ ఇక్కడంతా కూడా స్నోతో ఉంది. మూన్ మీద మనకి పిక్చర్ జూమ్ చేసి చూస్తే మనకి ఇట్లాగే వైట్ మీద దిగుడుగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది రాక్గా. సో ఇట్స్ కాల్డ్ మూన్ ల్యాండ్ అని పిలుస్తున్నారనమాట. Geologists explain the formation of terrain as we saw earlier, okay, by the fact that mountains were folded when the Indian landmass collided with Eurasia. ఇందాక మీకు చెప్పాను ఇండియా ఎలా ఫామ్ అయింది, విడిపోయి పక్కన ఆఫ్రికా గోండ్వానా ల్యాండ్ నుంచి పైకి ఇలా యురేషియన్ ప్లేట్కి గుద్దుకొని ఆ ఫోల్డ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి అన్నమాట ప్రెషర్కి. సో ఇట్లా ఫోల్డ్ అయిపోయిందని చెప్పుకున్నాం కదా అది. దిస్ ఫోల్డెడ్ పోర్షన్ వాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఓషన్. అసలు ఆ ఫోల్డ్ అయిపోయింది కదా, ఆ ఫోల్డ్ అయిపోయిన ప్లేస్ అంత క్రితం అదొక ఓషన్. యాక్చువల్లీ అది 30 అని ఇవన్నీ మీ కాన్సెప్ట్స్ అన్నీ చాలా పెద్ద క్లాసెస్లో వస్తాయి. అదే ఫోల్డ్ అయిపోయింది, ఇదంతా ఒకటే ల్యాండ్ ఫామ్లా ఉండేది, దాని చుట్టూ ఒకటే సీ ఉండేది. ఆ సీ అనేది ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఈ ఆ ప్లేట్ గుద్దుకుపోయి ఆ ఓషన్ యొక్క పైకి వచ్చి అవే మౌంటైన్స్ ఫామ్ అయినాయి అని చెప్పి అదొక కాన్సెప్ట్. అది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి మీ క్లాస్ వరకు, మీ స్టాండర్డ్ వరకు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ సో ద రాక్స్ ఇన్ దిస్ ఏరియా ఆర్ మేడ్ లార్జ్లీ ఆఫ్ శాండ్, క్లేతోనే ఉంటుంది ఈ రాక్స్ అన్నీ కూడా. విండ్ అండ్ రివర్ హ్యావ్ eroded the mountains into shapes you see in the photograph. చూసారు కదా ఇక్కడ షార్ప్గా హైట్ లో అలా ఉంది. విండ్ అలా గాలి వల్ల అవి ఎరోడ్ అయిపోయినాయి అన్నమాట. అలాగా కొన్ని సంవత్సరాలకి అలా అయిపోయింది. ఇక్కడ రివర్ చూసారు కదా ప్యాంగాంగ్. సో లదాఖ్ ఎంత బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. ఈ సీనరీ వచ్చేసరికి ఎంత బాగుందో. ఈ సీనరీ చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్. ప్యాంగాంగ్ లేక్ ఇది, ఇవేమో హిల్స్ లదాఖ్. దిస్ లేక్ హ్యాస్ సాల్టీ వాటర్ అంట ఈ లేక్లో యాక్చువల్లీ. అన్లైక్ మోస్ట్ ఆఫ్ మనకి లేక్ అంటే యాక్చువల్లీ ఫ్రెష్ వాటర్ ఉంటుంది, కానీ ఇది సాల్టీ లేక్ అంట, గుర్తుపెట్టుకోండి. ఎందుకు సాల్టీ అనేది కూడా ఇచ్చారు. ద సాల్టీనెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మినరల్స్ దట్ డిజాల్వ్ ఫ్రమ్ ద సరౌండింగ్ మౌంటైన్ ఏరియాస్ యొక్క మినరల్స్ అనేవి డిజాల్వ్ అయిపోయి దాన్ని ఉప్పగా చేసేసినాయి అన్నమాట. డిస్పైట్ ద హార్ష్ కండిషన్, లడాక్ ఈజ్ హోమ్ టు యునిక్ వైల్డ్ లైఫ్ లైక్ స్నో లెపర్డ్స్, ఐబెక్స్, టిబెటన్ యాంట్లోప్స్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అక్కడ. దేనికి తగ్గ యానిమల్స్ ఆ ప్రాంతానికి ఉంటాయి. ద లదాఖీ పీపుల్ లీడ్ ఏ సింపుల్ లైఫ్. చాలా సింపుల్గా ఉంటారు అక్కడ లదాఖ్లో. -30 degrees ఉంటుంది చూడండి. మరి అంత దానికి అడ్జస్ట్ అయిపోయి కూడా ఉంటున్నారు మన ప్రజలు, మనందరం మనుషులం. ద రీజన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఏన్షియంట్ మానెస్ట్రీస్. బుద్ధిస్ట్ మానెస్ట్రీస్ అంటే ఆశ్రమాలు అనమాట. ఇక్కడ మఠాలు అంటారు కదా మనకి హిందూ రిలీజన్లో, అక్కడ మానెస్ట్రీస్ అంటారనమాట. ఆశ్రమాలు లేదా మఠాలు అని గుర్తుపెట్టుకోండి. అండ్ కలర్ఫుల్ ఫెస్టివల్స్. ఏమేమి ఫెస్టివల్స్ జరుగుతాయి అక్కడ లదాఖ్లో? లోసార్, హెమీస్, ఈ 2 ఫెస్టివల్స్ జరుగుతాయి. ద గ్యాంజ్టిక్ ప్లేన్స్. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాంజ్టిక్ ప్లేన్స్కి వచ్చాము. ఐ విల్ కంటిన్యూ ఇన్ ద సెకండ్ పార్ట్. ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, please subscribe and push me forward to more chapters and more classes. Thank you so much for watching. Bye bye.